అభిజయతి జయతి జయతి. ఘనరత్న వేదార్థ చూడామణి స్వాధ్యాయరత్న బిరుదాంకితులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారిచే వేదార్థ ఉపన్యాసం ఇప్పుడు నిర్వహించబడుతుంది. ఈ కాలంలో వేద సమ్మతమైనటుగా అంటే వేదంలో చెప్పినట్లుగా మనం ఏ విధంగా జీవించాలి, మన జీవన విధానం ఎటువంటిది, ఏది ఆచరిస్తే వేద సమ్మతమో అటువంటి మంచి విషయాల్ని వారు చక్కగా మనకి అందరికీ తెలియజేస్తారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినవాలని చెప్పి కోరుకుంటూ మన ఘనపాటి గారిని వేదార్థోపన్యాసం ఇవ్వాల్సిందిగా మా పరిషత్తు తరపున కోరుతున్నాం. నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. అవిద్యాభానుసంతప్తో విద్యారణ్యమహం భజే. యదర్కకరతప్తానామరణ్యం ప్రీతికారణం. మహాదేవం త్రినయనం భస్మోద్ధోళిత విగ్రహం చిన్ముద్రితకరాం భోజం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ. సభాయ నమః. చాలా చక్కనైనటువంటి సన్నివేశం. బ్రహ్మశ్రీ సద్గురువులు అభినవ విద్యారణ్య సాంగవేదార్థ సమ్రాట్ మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకితులైనటువంటి బ్రహ్మలీనులు వేమిళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారి సభా కార్యక్రమంలో మనం అందరం ఉపవిష్టులమై ఉన్నాం. 34వ సంవత్సరం అని చెప్పారు. ఒక్కసారి 34 సంవత్సరములు వెనక్కి వెళ్తే గురువుగారు ప్రకాష్ శాస్త్రి గారు మా ఇంటికి వచ్చి ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది, నువ్వు కంచి వెళ్ళి మంత్రాక్షతలు శ్రీముఖం తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క చిత్రం కూడా ఒకటి ఇచ్చి ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది అని ఆశీర్వచనాలు మంత్రాక్షతలు ఇచ్చారు. అప్పుడే ఇది 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చాలా చక్కగా దీన్ని బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి కార్యదర్శిత్వంతో చాలా బాగా చేస్తున్నారు. అధ్యక్షులు హోతావారు, వాటిరేవారు వీరందరూ కూడా ఉండేటటువంటి ఆదరాభిమానములు, భక్తి శ్రద్ధలు వీటితో ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ సభ కార్యక్రమాన్ని చేసే వాళ్ళకి ఒక భాగ్యం ఏమిటంటే ఇదే సమయంలో బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ గ్రామంలో ఉండటం, వారు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక వీక్షకుడుగా శ్రోతగా ఉంటూ ఆనందాన్ని అనుభవించడం, ఎక్కడికి వెళ్ళినా ఆయనే ఉపదేశాలు వింటారు అని వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన యొక్క వినయ విధేయతలకి మొట్టమొదటి నేను చాలా అభినందనలు తెలుపుతూ, ఎందుచేతంటే
చాలా సమన్వయంగా ప్రపంచంలో సర్వత్రా ధర్మోపదేశం చేయడంలో ఆయన ఎటువంటి వారంటే ఆర్ష విద్యా సముద్ధరణ దీక్షితులుగా ఆయన ఉన్న స్థితిలో ఇక్కడ జరిగే గోష్ఠి అంతా కూడా చూడాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు సంస్థ పక్షాన వారికి నేను కూడా కొంచెం సంస్థలో మొట్టమొదటి ప్రారంభంలో ఉన్నవాడిగా నమస్కారాలు చెప్తూ ఇంకా మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు దర్శనాలంకార ఇత్యాది బిరుదులు ఎన్నున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడైనా ఏ సభైనా సమన్వయంగా నడిపించడంలో అంతటి వారు లేరని అందరిలో అగ్రగణ్యులను నడిపించుకున్నటువంటి వారు ఉన్నారు. అలాగే గురువు గారి దగ్గరే కొంతకాలం అధ్యయనం చేసినటువంటి బ్రహ్మశ్రీ గడియాల సీతారామచంద్ర గణపాఠ్య గారు కూడా ఒంట్లో ఓపిక లేకపోయినా ఇటువంటి వేదమూర్తులను చూడాలి, గురువులు వారు కూడా వచ్చారు. అంచేత ఈ ప్రకారంగా జరుగుతున్నటువంటి సభలో మా నరసింహమూర్తి గారు ఆధునికులు, ఇస్రోలో బాగా పనిచేస్తున్నారు. ఆయన ఏదైనా ఒక విశేషంగా ఈ సభా కార్యక్రమం జరగాలి, లోకానికి ఏదైనా ఒక సందేశాన్ని మనం ఇవ్వగలగాలి అనే ఉద్దేశంతో ఆయనకుండే అనుభవంతో కేవలం వేదార్థంతో ముడిపెట్టకుండా ఆధునిక కాలంలో వైదిక జీవనం చేయటం ఏ ప్రకారంగా కుదురుతుంది, ఏ ప్రకారంగా ఆచరించాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక కాలంలో వైదిక జీవనం అని ఒక శీర్షికని ఇక్కడ పెట్టారు. ఎలాగా ఈ విషయం చెప్పటం? ఆధునిక కాలం అంటే కలికాలం, కలికి విజృంభిస్తున్నటువంటి కాలం. గురువుగారు వారు సంచారం చేసినప్పుడు ఉండే స్థితులు మారిపోతున్నాయి. లోకానుభవం ఉన్నటువంటి పెద్దలకి అన్ని విషయాలు తెలుసు. దీంట్లో ఆధునిక కాలంలో లౌకిక జీవనం అనేది చెప్పటం ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ఆప్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఇటు అటు కూడా మహానుభావులు బ్రహ్మసూత్ర భాష్యం, సమన్వయాధ్యాయం, సమన్వయాధికరణం ఇవన్నీ కూడా బాగా తెలిసినట్టు ఒక మహానుభావులు ఇటున్నారు. ఒక ఆయన సమన్వయ సరస్వతి అని జగద్గురువులతోటి చెప్పబడినటువంటి మహానుభావులు ఒకసారి ఉన్నారు. కాబట్టి ఎక్కడ ప్రారంభించాలి అంటే మా గురువు గారు ఒక మాట చెప్పారు, రొట్టికి రేవేమిటి అన్నారు. అంటే ఏమిటంటే రొట్టికి రేవేమిటి అన్నారు. ఒక పిల్లవాడికి రొట్టె పెట్టారట, మినప రొట్టె పెట్టి తినరా అంటే వాడు ఆలోచిస్తున్నట్ట. ఎంతసేపు అయినా ఎందుకురా ఆలోచిస్తున్నావు అన్నట్ట. ఎక్కడ ప్రారంభించాలి అన్నట్ట. ఆయన రొట్టెకి రేవేమిటి ఎక్కడ ప్రారంభించవచ్చు అని గురువుగారు చమత్కరించి చెప్పారనమాట. చేత ఉన్నంతలో చెప్తాను. మొట్టమొదట గురువుగారు ప్రకాష్ శాస్త్రి గారు మహానుభావులు మన ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలోనే వేద మీమాంసా సార్వభౌములుగా, వేదార్థ సమ్రాట్గా ఆయన పరిగణింపబడినటువంటి విషయం ఇక్కడ ఉండే పెద్దలందరికీ తెలుసు. ఆయన కొన్ని విషయాలు మాతోటి అంతేవాసిగా ఉన్నప్పుడు, వారితో పాటు ప్రయాణాలు చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు నాతోటి. ఏమిటి అంటే కేవలం మనం ఏదో ఒక అనువాకం తీసుకుని చెబితే నాయన వీళ్ళందరికీ తెలియదు, దానికి లౌకికంగా ఉండే వాటికి కూడా కొంత సమన్వయం చేస్తూ చెబితే తెలుస్తుంది, ధర్మబోధ చెయ్యాలి. ఇప్పుడు చాలా విశేషంగా కలి విజృంభిస్తోంది అనే మాటలు కూడా చెప్తూ ఉండేవారు. అంచేత ఆధునిక కాలంలో వైదిక జీవనం అనేదానికి మనం ఆధునికంగా లౌకికమైన ప్రవృత్తులతో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత వేదోక్త కర్మానుష్ఠానం అనేది చేయటంలో తాత్పర్యాన్ని ముందు పొందాలి అని నేను మనవి చేస్తున్నాను. తర్వాత ఏదైనా ఇవాళ కొంచెం సంస్కారాలన్నా వైదిక ధర్మాలన్నా, మనం వైదిక ధర్మాలు అంటాం, దీనికి ఇంకో శాఖలు కూడా పెట్టచ్చు. కానీ అంటే వేదోక్త కర్మానుష్ఠానం వైదిక ధర్మం అంటే
కానీ అసలు ధర్మశబ్దానికి అర్థం ఏమిటి? వేదేన ప్రయోజనముద్దిశ్య విధీయమాన అర్థ ధర్మ అని నిర్వచనం చేశారు. అంటే ధర్మం అంటే వేదం చెప్పిందే ధర్మం, అది కూడా ఒక ప్రయోజనం ఆశించి చెప్పింది అనేది మనకి మొట్టమొదట నిర్వచనం చేశారు మీమాంసా శాస్త్రంలో. దాన్నే చోదనా లక్షణోర్థో ధర్మ అని మీమాంసా శాస్త్రంలో కూడా ఈ సూత్రంతో చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే ప్రవృత్తౌవా నివృత్తౌవా యా శబ్దశ్రవణేన ధీహి సా చోదన అని అక్కడ వ్యాఖ్యానం చేశారు. మనం ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మం అని ఒక మాట, అవి వేదాంత శాస్త్ర మర్యాద. ప్రవృత్తౌవా నివృత్తౌవా అనేదానికి మనం నిషేధ కర్మల నుంచి నివృత్తి చెందాలి అన్నా, ఈ వేదోక్త కర్మల యందు ప్రవృత్తి పొందాలి అన్నా, ఏ శబ్ద శ్రవణం, ఏ వేద శబ్ద శ్రవణం, ఏ వేదవాక్య శ్రవణం చేస్తే మనకి ఒక రకమైనటువంటి చోదన కలుగుతుందో అది చోదన, అదే ప్రయోజనంగా కలిగింది ధర్మము అని మళ్ళీ అక్కడ నిర్వచనం చేశారు. మొత్తం యథావతా ప్రబంధేన వేదం లేకపోతే ధర్మం లేదు, ధర్మం తెలియాలి అంటే వేదం తెలియాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే అసలు ఈ వేద ధర్మం అనేది ఎవరికి, ఎవరు ఆచరించాలి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఇవి తెలిస్తే కానీ దాంట్లో ప్రయోజనం ఎలా మనం ప్రవృత్తిని పొందలేము. దానికోసం ధర్మశాస్త్రంలో చాతుర్వర్ణ్యం త్రయోలోకాశ్చత్వారశ్చాశ్రమా పృథక్ భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని ఒక విశేషమైనటువంటి సంగ్రహవాక్యం కాదు, పూర్తిగా వేదం వల్ల ఉండేటటువంటి విషయాన్ని మనకు అందజేస్తూ ఉపదేశం చేశారు. అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ మొట్టమొదటి ప్రారంభించారు. ఇవాళ లోకంలో ఎవరైనా సరే వినటానికి చెప్పటానికి కష్టమైంది చాతుర్వర్ణ్య విషయమే. అది ఈ విషయాన్ని సమగ్రంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాస్త్రం చెప్పినట్లు చెప్పగలిగినటువంటి ధీశాలి సాంవేదం షణ్ముఖ శర్మ గారు అని బ్రహ్మశ్రీ మనందరికీ తెలిసినటువంటి పరిమెల్ల రామం గారు తాడేపల్లి గూడెల్లో అనేక రోజులు ఆయన దగ్గర ఉపన్యాసం విని చెప్పినటువంటి మాట. ఎవరికి చాతుర్వర్ణ్యం అంటేనే ఇవాళ ఇతరుల్ని ఏదో మనం కించపరుస్తున్నట్లుగా మాట్లాడుకునే సమాజం వచ్చేసింది ఇవాళ. కానీ అది లేకపోతే వేదం లేదు అని సప్రమాణంగా నిరూపించవచ్చు. కానీ అది ఎవరికి కూడా హానికరం కాదు. విరాట్ పురుష వర్ణనలో భాగవతంలో కానీ పురుష సూక్తంలో కానీ ఈ చాతుర్వర్ణ్య సృష్టి ఎలా వచ్చింది అనే దానికి కూడా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. అన్నీ కలిస్తేనే సమగ్రమైనటువంటి విరాట్ స్వరూపమని భాగవతంలో మనకి ఉపదేశం చేశారు. అలాగే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత. దీంట్లో ఏ అవయవము లేకపోతే అది లోటే. కానీ ఏ అవయవము ఏ పని చెయ్యమని శాస్త్రం చెప్పిందో అది చేయకపోయినా లోటే. ఇది మనం ముందు తెలుసుకోవాలి. చాతుర్వర్ణ్య వ్యవస్థని ఒప్పుకుంటే కానీ అది సుస్థిరం చేస్తే కానీ వేదంలో పై విషయాలు తెలియదు. ఎందుచేత వేదోక్త కర్మానుష్ఠానం చేయించేటప్పుడు గృహ్య సంస్కారాలన్నీ కూడా పంచదశ సంస్కారాలన్నీ కూడా గృహ్య సూత్రం ప్రకారం నడుస్తాయి. అలాగే శ్రౌతయాగాలన్నీ కూడా శ్రౌత సూత్రంతో నడుస్తాయి. మరి ఈ ప్రకారంగా ఉన్నటువంటి స్థితిలో బ్రాహ్మణుడు ఉపనయనం చేస్తే ఎటువంటి దండాన్ని స్వీకరించాలి, ఆ ఉపనీతుడి యొక్క వయస్సు ఎంత,
గౌణకాలం ఎంతవరకు చెప్పారు, అది బ్రాహ్మణుడికి ఒక విశేషంగా విధించింది ఋషి సూత్ర ఆపస్తంభాది సూత్రకర్తలు. మరి ఈ విషయంలో జన్మనా జాయతే శూద్ర కర్మణా ద్విజ ఉచ్యతే అనే వాక్యాలు కొన్ని ఉన్నాయి, లోకంలో వినిపిస్తూ ఉంటాయి. కానీ లలితా సహస్రనామ భాష్యంలో మాత్రం సుస్పష్టంగా అంగిరస్మృతి వాక్యాన్ని అక్కడ చెప్తూ జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ కర్మణా ద్విజ ఉచ్యతే వేదాధ్యయనేన విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యతే అని ఒకళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగా ఆలోచిస్తే బ్రాహ్మణాది సృష్టి ఉంది అని ఒప్పుకోక తప్పదు. ఇది లేకుండా ఎలా చెబుతాం ధర్మం అంటే దానికి ఎక్కడా విరోధము లేదు. విరోధం అంతా ఎక్కడుంది? మనుష్యుల్లో ఒక్కొక్కళ్ళల్లో ప్రజ్వరిస్తున్నటువంటి అన్యోన్యం విరోధ భావం వల్ల వస్తోంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెబుతున్నానంటే బ్రహ్మహత్యాశ్వమేధాభ్యాన్నాపరం పుణ్యపాపయో అని ఒకటి ఉంది. మొత్తం ఏ దోషములు ఉన్నాయని శాస్త్రం ధర్మశాస్త్రం నిరూపిస్తోందో వాటిల్లో గొప్పదైనటువంటి దోషం ఏది అంటే బ్రహ్మహత్య అన్నారు. అలాగే పుణ్యకర్మంలో ఏది అత్యంత ఉత్కృష్టమైనటువంటి పుణ్యకర్మ ఏది అని మళ్ళీ ప్రశ్న చేశారు. చేస్తే అశ్వమేధం కంటే పుణ్యకర్మ లేదు అన్నారు. ఇది రెండు కూడా సుస్పష్టంగానే మనకి కనిపిస్తోంది. మరి లోక సామాన్యంగా చూస్తే ఎవరిని హత్య చేసినా ఒకే దోషం, ఒకే శిక్ష. మరి శాస్త్రం బ్రహ్మహత్యకి ఎందుకు విశేషంగా గొప్పదిగా ఉపదేశం చేసి దాని నివృత్తి కోసం అనేక ఉపాయాలు చెప్పింది అనేది మనం ఒక ఆలోచన చేయవలసిన పని వేదంలో ఉంది. ఎందుచేతంటే ఈ మాటలు ఇక్కడ ఇంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నానంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొట్టమొదట ఈ వేదం ఉపనీతులైన వాళ్ళే చదవాలా, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చదవకూడదా అనే దాంట్లో మీటింగులో ఆయన్ని ఎదుర్కొని ఉన్నది ఉన్నట్టు సప్రమాణంగా నిరూపించి శాస్త్రం చెప్పిన ప్రకారం చేస్తేనే అది ఫలదాయి అవుతుందని నిరూపించిన వారు గురువు గారు ప్రకాష్ శాస్త్రి గారు అని మనం ఎప్పుడూ ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్పబడిన దాంట్లో ఎందుకు ఈ బ్రహ్మహత్య దోషం అని అన్నారో సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణ స్వస్తి కుర్యాదితి స్థితి అని ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు మనం అన్నిటికీ స్వస్తి అని అంటూ ఉంటాం. స్వస్తి శబ్దానికి విచారణ స్వామి వారు కూడా నిర్వచనం చేశారు. అలాగే ఘన స్వస్తి, క్రమం స్వస్తి, ఇంకా ఎక్కడైనా స్వస్తి స్వస్తి పలికాడురా అయిపోవటంలో కూడా స్వస్తి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా ఉంటాం. అసలు స్వస్తి శబ్దానికి ముఖ్యార్థం ఏమిటి అనేది ఆలోచిస్తే దానికి ముందు బ్రాహ్మణుడు ఏ అనుష్ఠానం చేసినా సర్వవర్ణస్థులకి స్వస్తి చేయాలి అని ఇక్కడ ధర్మశాస్త్రంలో చెప్పాడు. సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణ స్వస్తి కుర్యాదితి స్థితి అని వైద్యనాథ దీక్షితయం ఇత్యాది గ్రంథాల్లో కనిపిస్తోంది. మొత్తం స్వస్తి అనేది ఇక్కడ మళ్ళీ కనిపిస్తోంది. దీన్ని అక్కడ వివరిస్తూ యత్ సుఖం త్రిషు లోకేషు వ్యాధి వ్యసన వర్జితం యస్మిన్ సర్వే కామా స్థితాః తత్ స్వస్తిత్యభిసముజ్జితం అని స్వస్తి శబ్దానికి ఒక విశేషమైన నిర్వచనం చేశారు. మూడు లోకాల్లో కూడా అంటే మొత్తం మీద పూర్వ జన్మ, ఉత్తర జన్మ, వర్తమాన జన్మ ఉంది అంటే కానీ మూడు లోకాలు ఉన్నట్టు ఒప్పుకోవడం కుదరదు. ఈ మూడు లోకాల్లో కూడా వేదాంత శాస్త్ర మర్యాదను అనుసరించి ఉపదేశాలను అనుసరించి పూర్తిగా బ్రహ్మజ్ఞానం వచ్చి జీవ బ్రహ్మైక్యానుసంధానం చేసుకునేదాకా ఈ మూడు లోకాల సంచారం తప్పదు అని మనకు ధర్మశాస్త్రంలో ఆపస్తముడు చెప్పాడు. ఇక్కడ ఈ మూడు లోకాల్లో కూడా ఆయా జన్మల్లో సుఖంగా ఉండాలి అంటే
అది కూడా ఆ సుఖం వ్యాధులతో కాకుండా వ్యసనములతో కాకుండా సుఖం ఉండాలి. ఏ సుఖం ఉంటే సర్వ కోరికలు తీర్చుకున్నటువంటి అనుభూతి వస్తుందో దాన్ని స్వస్తి శబ్దంగా చెప్పుకోండి అని మనకి నిర్వచనం చేశారు. ఇంకొక చోట స్వస్తి నైంద్రో వృద్ధశ్రవాహ ఇత్యాదుల్లో యజన దాన అధ్యయనాది కృత్స్నందనం అది కూడా ఒక రకంగా ఇది చేశారన్నమాట శాస్త్రంలో. అంటే మొత్తం మీద స్వస్తి సర్వవర్ణస్థులకి చెయ్యాలి అనే విధి బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది. అందుచేతే ఎవరు ఏ యాగాదులు చేసినా చిట్ట చివరికి మా గురువుగారికి ఒకసారి వెళ్తే మా నరసింహమూర్తి వాళ్ళు ఉత్తరం రాశారు, శ్రీరామునాడు సుందరకాండ పారాయణ చేశానని. పర్వాలేదు, కొంతవరకు మార్గంలోనే ఉన్నారు మా వాళ్ళని నాతో చెప్పిన విషయాలు గుర్తున్నాయి. అటువంటి సుందరకాండ పారాయణ చేసిన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఇవన్నీ నిన్న వర్ణించారు. తర్వాత కాలే వర్షత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా. ఇది కూడా మనం చక్కగా ప్రతి వాళ్ళు పారాయణ చేసే వాళ్ళందరూ సమాపన శ్లోకాలుగా చెప్పడం అలవాటు ఉంది, సంప్రదాయం ఉంది. అంటే ఏమైంది ఇక్కడ, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకున్నటువంటి పారాయణ వల్ల లోకమునకు ఎటువంటి ఉపయోగాలు దీంట్లో చెప్పబడ్డాయి తెలుసుకుంటే మరి ఇతర వేద రహితులైనటువంటి వాళ్ళ హత్య, వేదాధ్యయనం చేసిన వాళ్ళ హత్య ఒకటే అంటే ఎలా కుదురుతుంది? లోకానికి ఉపకరించేటటువంటి వాళ్ళు మరి లేకపోతే లోకానికి ఉపకారాలు ఎలా జరుగుతాయి అనేది మనం తెలుసుకుంటే మొత్తం మీద బ్రాహ్మడు అనేవాడు లోకానికి ఉపకారం చేస్తాడు కానీ తన ఒక్కడికే ఉపకారం జరగటానికి చూచుకోడు అనేది మనం ముందు తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రజా సృష్టి అంతా కూడా ఎలా జరిగింది అంటే యజ్ఞేన వై ప్రజాపతి ప్రజా అసృజత అగ్నిష్టోమేన వై ప్రజాపతి ప్రజా అసృజత ఇలాంటి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లోకంలో ఏదైనా ఒక సాదృశ్యం చెప్పాలి అంటే వేదం ద్వారానే తెలుస్తుంది. కానీ లౌకికంగా ఆధునికులు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. ఈ వస్త్రధారణ ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఆడం ఇవు ఎలా మాట్లాడుతూ ఉంటారు. వస్త్రధారణ గురించి కూడా వేదంలో ఉంది. యజ్ఞదీక్షలో ఏ వస్త్రాలు ధరించాలనేది కూడా వేదంలో ఉంది. మరి ఇలాంటివన్నీ వేదంలో ఉన్నప్పుడు ఆడం ఇవు చెప్పారని ఎవరో చెప్తూ ఉంటే దాన్ని ఎలా నమ్మాలి? అలాగే వానరుల నుంచి సృష్టి వచ్చింది. మొట్టమొదట ఈ మనుష్యులందరికీ మూలభూతమైన వాళ్ళు వానరులు అనే మాట ఒకటి ఉంది. మరి నిన్న ఇక్కడ స్వస్తి చెప్పేటప్పుడు తస్మాత్రయ పశూనాగం హస్తాదాన పురుషో హస్తి మర్కట అని ఉంది. మర్కటాల్లోంచి వానల్లోంచి మనుష్య జాతి వచ్చింది అంటే మొత్తం అన్ని పశువులు, ఇక్కడ పశువులు అంటే ప్రాణుల ఇత్యర్థం, పశుపతి అన్న చోట కూడా అదే నిర్వచనం చేశారు. మరి దాంట్లో ఈ పురుషుడు, మనుష్యుడు, మర్కటము, హస్తి అంటే ఆ తొండాన్ని ఉపలక్షణంగా చేసుకుని ఈ ముగ్గురు హస్తం చేతను భోజనం చేస్తారనే మాట ఎలా ఉంటుంది? అంటే లోకంలో జరుగుతున్నటువంటి ప్రచారానికి భిన్నంగా వేదం ఉపదేశిస్తోందని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఉపక్రమించినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థని ఒప్పుకోక తప్పదు. అందుచేత బ్రహ్మహత్య అనేది గొప్పది అని చెప్పాం. అశ్వమేధ యాగం గొప్పది అని మళ్ళీ చెప్పాం. ఈ అశ్వమేధ యాగం ఎవరు చేయాలి, ఎవరు చేయించాలి? బ్రాహ్మణానామార్త్విజ్యం అని ఆపస్తంభుడు పరిభాషా సూత్రంలో చెప్పాడు. ఆ అశ్వమేధ యాగ ఇతి కర్తవ్యత చాలా క్లిష్టమైనది.
ఆ సూత్రం చూస్తే, ఆపస్తమ సూత్రం చూస్తే దాంట్లో ఉండే సాంగ్రహణ్యాది ఇష్టులన్నీ చూస్తూ ఉంటే చాలా కష్టమైంది. ఇంత కష్టమైనది చేయించడానికి వీళ్ళకి అధికారం ఉంది కానీ చేయటానికి అధికారం లేదని శాస్త్రం చెప్పింది. అది క్షత్రియోత్తముడే చేయాలి, సార్వభౌముడైనటువంటి రాజే చేయాలి. అంటే అక్కడ కూడా మరి జాతులు ఒప్పుకోవాలిగా. అలాగే వైశ్యస్తోమే అనేది చేత అని ఒక వాక్యం ఉంది. అక్కడ ఆ వైశ్యస్తోమం అనేది వైశ్యుడే చెయ్యాలి. వరుషాసు రథకార అగ్నినాదధీత అనే వాక్యం ఉంది. రథకారుడనే విశ్వకర్మలుగా మనం చెప్పేవాళ్ళు వర్ష ఋతువులో చెయ్యాలి. అవన్నీ కలియుగంలో ఎంతవరకు ఇవి చేయొచ్చు అనేదానికి మళ్ళీ నిర్వచనం. ఇప్పుడు కలి వర్జ్య ప్రకరణంలో అశ్వమేధయాగం చేయకూడదు కలియుగంలో, అది మళ్ళీ నిషేధం ఉంది. దీని మీద మళ్ళీ పూర్వపక్షం ఏమిటి? అశ్వమేధయాగమే లేకపోతే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్త అనే వాక్యం ఉంది కదా, యాగం లేనప్పుడు ఈ వేద మంత్రాలన్నీ ఎందుకు అధ్యయనం చేయాలి? అంటే యాగాభావంలో అధ్యయనం చేతనే దాని యొక్క ఫలం ఉంటుంది అనేది మనకి మళ్ళీ తీసుకొచ్చారు. దాన్ని స్వాధ్యాయ బ్రాహ్మణ భాష్యంలో కూడా ధర్మశాస్త్రంలో ఒక శ్లోకాన్ని ఉట్టంకించారు. జప్యేనైవ సంసిద్ధేత్ బ్రాహ్మణో నాత్ర సంశయ కుర్యాదన్యం నవా కుర్యాత్ బ్రాహ్మణో మైత్రి స్థితి అని ఒక వాక్యం ఉంది. అంటే యజ్ఞం కృతమధీతే తేన తేనా శ్రేష్టం భవతి. అంచేత కలివర్జ్య ప్రకరణంలో చెప్పినటువంటి అశ్వమేధ రాజసూయాది యాగములు చెయ్యకపోయినా ఆ మంత్రానుష్ఠానంతో ఆ ఫలం ఉంటుంది అనేది నిరూపణ చేశారు. అలాగే దానికి కావలసిన నియమములు మా బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు యజ్ఞం చేసే వాళ్ళ గురించి కొన్ని ఉపదేశాలు చేస్తూ ఉండేవారు. నాయన యజ్ఞం చేస్తున్నావు అని అంటున్నారు, యజ్ఞానికి ఎన్ని కావాలో తెలుసా అని అడిగేవారు ఆయన. అంటే ఆత్మశుద్ధి, పత్నీశుద్ధి, అర్త్విక్శుద్ధి, ద్రవ్యశుద్ధి, స్థలశుద్ధి ఇన్ని ఉంటే కానీ యజ్ఞం చేస్తే నాస్తి యజ్ఞ సమోరిపుహు అన్నారు ఆయన. మరి ఇవన్నీ లేనప్పుడు, అన్నీ మనం సంపాదించుకోలేనప్పుడు అప్పుడు కూడా మంత్రపఠనం వల్లే ఆయా ఫలాలు వస్తాయి అని మనకి నిరూపణ చేశారు. అంటే నియమలోపంతో యథాశక్తి అనుష్ఠానం చేద్దామనుకుంటే కొన్ని కుదరవు. యథాశాస్త్రానుష్ఠానం చేస్తేనే కుదురుతాయి. ఇవన్నీ కూడా గురువుగారు నిత్యకామ్యకర్మ మీమాంస గ్రంథంలో చాలా విశేషంగా విచారణ చేసి ఉన్నారు. ప్రకాష్ శాస్త్రి గారు సంస్కృత గ్రంథం చాలా విశేషంగా, దానికి ఆ సమయంలో చాలా ప్రచారం, పూర్వపక్షాలు, సిద్ధాంతాలు అవన్నీ కూడా మేము విని ఉన్నాం. మాకంటే గోపాలకృష్ణ శాస్త్రి గారికి దాంట్లో చాలా విశేషమైన పాండిత్యం ఉంది కాబట్టి ఆ విషయాలు, ఆ పెద్దలతో మాట్లాడిన విషయాలు కూడా తెలుసు. అంచేత మొత్తం మీద మనం తెలుసుకోవాలి అంటే చాతుర్వర్ణ వ్యవస్థను ఒప్పుకోకపోతే కుదరదు. కాబట్టి మొట్టమొదట ఆధునిక కాలమైనా, ప్రాచీన కాలమైనా, భవిష్యత్ కాలమైనా చాతుర్వర్ణ వ్యవస్థను ఒప్పుకోవాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అది ఎవరికి హానికరము కాదు. ఇది సభాముఖంగా నేను చెబుతున్నాను. కారణం ఏంటంటే నరసాపురం దగ్గర లక్కవరంలో మంగిన వారిని కాపులు జమీందారులు ఉండేవారట. ఆయన చాలా దానశీలురు, అనేక దాన ధర్మాలు చేసేవారు బ్రాహ్మణోత్తములకి. ఆయన సముద్ర స్థానానికి వచ్చారట. ఆయన వస్తున్నారు, ఏదో ఇస్తారని అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు సంకల్పాలు చెప్పేవారు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారట. వస్తే ఆయన ఆ సమయంలో చెప్పారట, మీరేదో నేను ద్రవ్యం ఇస్తానని క్షత్రియులకి ఎలా చేయించాలో, బ్రాహ్మణులకి ఎలా చేయించాలో, మాకు ఎలా చేయించాలో నాకు తెలుసు. ఒకళ్ళ కోసం చెప్పిన పద్ధతి ఒకళ్ళకి చెబితే మాత్రం నాకు తెలుసు కాబట్టి మీకు నయా పైసా ఇవ్వను, మీకు శిక్షణ పడుతుంది. మీరు తెలియకపోతే తెలియదని చెప్పండి, మేము నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాం స్నానం చేసేసి. అలా చెప్పినటువంటి ధర్మాత్మను మరి ఎవరు తీర్చిదిద్దారో ఆయన అటువంటి వాళ్ళు, మంగిన అప్పారాయణం జమీందారు గారిని, నూజివీడు జమీందారు గారు ఇలాంటి వాళ్ళు వేద ధర్మాన్ని అంతల్లా చేశారు. అంటే
మేక అప్పరాయణం జమీందారు గారు ఇక్కడ ఆయన నూజివీడు జమీందారుగా ఉన్నప్పుడు అనేక ఆలయాలకి ఇవాళకి కూడా ఆయన పేరు గోత్రం చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో 100 ఎకరాలు దానం చేశారు ఆయన. అంచేత అటువంటి వాళ్ళు అల్లా చెబుతూ ఉంటే ఇక్కడ మనం తెలుసుకోవలసింది బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అనే వాక్యం ఎంతవరకు సబబు. లోకంలో యథేచ్ఛగా వాడుతున్నారు ఈ మాట. ఇలా వాడుతూ చైతన్య మిషను ఇలాంటి వాటిల్లో మన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీషులో బోధ చేసేవాళ్ళు నిజంగా ఆయన చెప్పిందే బాగా ఉంది అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళేదో నాకు వాళ్ళకి గ్రహస్థితో నా గ్రహస్థితో నా దగ్గరికి వచ్చారు. ఓసారి చూసి వెళ్దామని చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ వీళ్ళందరూ ప్రాచీనులు ఇలా వీళ్ళు ఛాదస్థంగా మాట్లాడారు. ఛాదస్థం అంటే ఛాందసం అంటే వేదం చెప్పినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ ఇవాళ జుగుప్స. అందుచేత అన్నారు, సరే మీరు ఏ ప్రకరణలో చెబుతున్నారంటే ఏదో కొంతసేపు మాట్లాడారు. అంటే ఆయన చెప్పింది ఎవరు ఏ పని ఎప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ వర్ణం వస్తుంది అని ఆయన నిరూపిస్తారు. అంటే ఒక మనిషి ఎవరైనా దేవతా పూజ చేస్తుంటే తత్కాలంలో బ్రాహ్మణుడు, ఏదైనా పరిపాలన చేస్తుంటే క్షత్రియుడు, వ్యాపారం చేస్తుంటే వైశ్యుడు, ఉద్యోగం చేస్తుంటే శూద్రుడు. అంటే ఒకడికి 4 వర్ణాలు వచ్చేస్తున్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం. అలాగే ఒప్పుకుంటామండి అన్నారు ఆయన. ఇంగ్లీష్లో చాలా ప్రజ్ఞ ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు మనం దీంట్లో వాళ్ళకి చెప్పవలసినటువంటి బోధ ఏమిటి అంటే, మీకు అసలు ఈ ప్రకారంగా దాంట్లో భగవద్గీతలో కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నారు కదా. అందుచేత ఆ ప్రకారంగా మేము చెబుతున్నామండి అన్నారు. ఈ గుణకర్మ విభాగశ అనేది పూర్వజన్మకృతమైనటువంటి గుణకర్మల, ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్నటువంటి గుణకర్మల, అది భాష్యాలు చేస్తే దాంతో పూర్తిగా పరిశ్రమ చేస్తే కానీ తెలియదు. ఈ స్థితిలో అక్కడ మాట్లాడిందా నేను చెప్పిన విషయం ఏమిటంటే, అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు, ఇదే కదా వారి విషయం. పరిపాలన చేసేవారు క్షత్రియుడు. దీనికి మూలాధారం ఏమిటి అని అడిగాను నేను. అయితే భగవద్గీత కదండి అన్నారు. ఆహా, నాకు చాలా ఆనందం కలిగింది. ఎక్కడికో వెళ్ళకుండా సరే మీరు చెప్పింది ఎవరు ఏ పని చేస్తుంటే వాడికి ఆ వర్ణమనే కదా అన్నాను. అంటే కొంచెం మా గురువుగారు చెప్పారు ముందు వాడి చేత శ్రీపాద సుబ్బాహులు గారు ఒకసారికి 2 సార్లు అనిపించుకునేవారు. అయితే అసలు గీతోపదేశం ఎప్పుడు జరిగింది అని ప్రశ్న చేశాను నేను. యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. ఆ గీతోపదేశం చేసినప్పుడు పరిపాలకులు ఎవరు? దుర్యోధనులు వాళ్ళు పరిపాలిస్తున్నారు. రాజ్యం లేకే కదా యుద్ధం చేస్తుంటే. మరి రాజ్యం చెయ్యకుండా ఉన్నటువంటి అర్జునుడికి క్షత్రియ వర్ణంలో పుట్టినటువంటి నీకు యుద్ధం నుంచి వెళ్ళిపోవటానికి నీకు అధికారం లేదని ఎలా చెప్పాడు ఆయన? అంటే మీరు భగవద్గీత చెప్పిన పద్ధతి చూడండి అన్నాను. ఇలా ఆలోచించలేదండి అన్నారు. మీరు ఆలోచించొద్దు అని చెప్పాను. ఇంకొకటి చెప్పాను, గృహ్య సూత్రములలో ఏకాదశేఖని నామకరణం చేయాలి. నామకరణం చేస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు ఏ ప్రకారంగా ఋష్యనూకం వా దేవతానూకం వా వాళ్ళ యొక్క మొక్కుబడులు ఇవన్నీ ఈ ప్రకారంగా చేయొచ్చు. చిట్ట చివరికి శర్మ, వర్మ, గుప్తా, దాస అని చెప్పాలి. వీడు బ్రహ్మజ్ఞానం వచ్చిన వాడికే శర్మ చెబుతున్నారా? చిన్నప్పటి నుంచి వీళ్ళు చెబుతున్నారా ఈ మాట? అది కూడా కుదరట్లే. చాతుర్వర్ణ వ్యవస్థని ఒప్పుకోకపోతే అది కూడా కుదరట్లే. ఇలా చేస్తే ఏదో మాకు కన్ఫ్యూజ్గా ఉందండి అని, కన్ఫ్యూజను ఆ పదం కూడా ఆయనే చెప్పారు. బాగానే ఉంది. మీరు ఇంకా ఏ ఫిలాసఫీ చదివారు అని అడిగాను. శంకర ఫిలాసఫీ మీద మేము మాట్లాడుతూ ఉంటామండి, అంతకంటే ఏముందండి అన్నారు. మరి జంతువునా నరజన్మ దుర్లభం అతఃపుష్పం తతో విప్రత అని ఎందుకన్నారు అన్నాను. భాష్యం తీశాను. చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు దానికి రాసినటువంటి వ్యాఖ్యానం సుస్పష్టంగా ఉంది. నాకేమీ తెలియట్లేదు అన్నారు. మరి తెలియకపోతే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు, తతిమా వాళ్ళందరూ ఇలా అంటే ఎలాగది? అది ప్రాశస్త్యద్యోతకంగా కొన్ని చోట్ల వాక్యాలు ఉంటాయి.
అవన్నీ తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా అని ఈ ప్రకారంగా చెబితే ఆయనదో చిట్ట చివరికి 4 గంటలు కూర్చుని కొంచెం ధర్మం అంటే తెలుసుకోవాలని ఆసక్తి కలిగిందండి, మరి మా దాంట్లో సన్యాసం పుచ్చేసుకున్నానండి అన్నారు. మీ సన్యాసం కూడా మీరు చెప్పినటువంటి భగవద్గీత ప్రకారం పనికిరాదన్నాను నేను. ఎంచేత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత అనే వాక్యాలు ఉన్నాయిగా. మరి ఏ శాస్త్ర ప్రమాణంగా మీరు తీసుకున్నారు, మీరు ఏం చేశారు అని అడిగాను. అంచేది మరి మాకు ఇప్పుడు గతి ఏమిటని అడిగారు పాపం ఆయన. మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని ముందు మీరు ఉండే విద్యుక్త ధర్మాలు మీ మాతాపితరుల్ని వీళ్ళ విషయాలు పూర్తి చేసుకుని అప్పుడు క్రమ సన్యాసం తీసుకోవాలి, వివిధిషా సన్యాసం ఉంది అని చెప్పాను అనమాట. మీ సన్యాసం ఇది బట్టలు కట్టుకునేదే తప్ప ఇది శాస్త్ర ప్రకారం రేపు పొద్దున్న సిద్ధి పొందారు వీరికి ఉత్తర క్రియలు ఈ ప్రకారంగా చేయాలంటానికి సరిపోదు అని చూపించాను. ఆయన వచనాలు చూపించాను. చేత మొత్తం మీద మనం ఇవాళ అందరిలోనూ ఒకే రక్తం ఉంది కదా అనే మాటలు కూడా మనం వింటుంటే దానికి కూడా కొంతమంది పెద్దలు సమాధానం చెప్పారు. అంటే రక్తంగా ఎర్రగా ఉండటం ఒకటే తెలుసుకుంటే, పాలు తెల్లగా ఉంటాయని తెలుసుకుంటే అన్ని పాలలో అనేక పశువుల యొక్క పాలున్నాయి, అలాగే మనుషుల పాలున్నాయి, అలాగే కొన్ని జిల్లేడు పాలు ఉన్నాయి, అన్నీ తెల్లగానే ఉంటాయి. అన్ని గాడిద పాలు ఉన్నాయి, అన్నిటికీ వాడుతున్నామా మనం అని అడిగాను. అంటే స్వరూపం ఒకటే కదా, మరి స్వరూపం ఒకటే అని ఆకార విశేషాన్ని బట్టి ఒకటే చేస్తే ఇక్కడ ఆకారం ఒకటే కనిపిస్తుందిగా. అలాగే జలం దగ్గరికి వెళ్ళాం, జలం అంతా ఒకటేగా, అన్ని జలాలు తాగేస్తామా మనం? జలంలో కూడా అవాంతర భేదాలు ఉన్నాయా లేదా? అది కూడా వద్దు, ఇవన్నీ ఆలోచించద్దు. మామిడి జాతి ఒకటే, కానీ దాంట్లో అవాంతర భేదాలు ఉన్నాయా లేదా? అన్ని కాయలు అన్నిట్ల కోసం మనం వినియోగం చేస్తున్నామా? ఇలాంటి ప్రశ్నలు వేస్తే పండుగ కావలసినటువంటి కాయలు పచ్చడి పెడితే ఇది పాడైపోతుంది. మరి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే చాతుర్వర్ణ వ్యవస్థని మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. అంటే కొంతమంది మరి పురాణాల్లోనూ అక్కడ కూడా ఇతర స్త్రీలను వివాహం చేసుకున్నట్టు ఇలా ఉంది కదా అనే మాటలు కొన్ని మాట్లాడుతున్నారు. అది ఇతర యుగాలు కదా, అసలు ఆ ఇతర యుగ ధర్మాలన్నీ సత్యోగర్భాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఇతర యుగ ధర్మాలు ఈ యుగంలో ఎంతవరకు తీసుకోవాలో అని కూడా కలివర్జ్య ప్రకరణంలో అన్నీ ఉంటే అవన్నీ విడిచిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే. ఇలాంటి విశేషాలు ఉన్నాయి. ఇంకా కొంత ఆధునికులు చేసేటటువంటి వ్యవహారం ఏమిటి అంటే, స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చా? ఇవాళ ఎవరో ఒక మహానుభావులు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను నాకు చాలా అత్యంత సన్నిహితులు నువ్వు ఇవాళ ఏం చెప్పాలి, ఇలాంటివన్నీ చెప్పాలని నన్ను అక్షతలు వేసి మాట్లాడారు. పోలో ఓ బ్రాహ్మడు, అందరికీ నచ్చినా నచ్చపోయినా ఓ బ్రాహ్మడు, ఓ మహానుభావుడు, ఓ గణపాఠి కాదు సంతోషించి నన్ను ఆశీర్వచనం చేస్తాడని అది ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాహ విషయంలో పురుషులకి పునర్వివాహం ఉందని ఒప్పుకుంటున్నారు, స్త్రీకి ఒప్పుకోవట్లేదు. ఇది ఏమిటి కారణం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, మా పురుషుడు అనేక వివాహాలు చేసుకున్నట్టుగా యుగాంతరంలో కనిపిస్తోంది కదా, ఈ యుగంలో కూడా ఈ యుగంలో కూడా అలా చేసుకోవచ్చు కదా అనే మాటలు ఉన్నాయి. కానీ ఆపస్తంభుడు ధర్మ ప్రజా సంపన్నే దారే నాణ్యాంకుర్వీత, ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసుకోమని లేదు. ఎన్ని వివాహాలైనా 2 రకాలు, వంశవృద్ధి ఇంకా ఈ స్త్రీతోటి ఆరోగ్యరీత్యా కలగదు అంటే ఆవిడ్ని పోషిస్తూ వంశవృద్ధి కోసం వివాహం చేసుకోమని ఒక అభ్యనిత్యాపక్షం ఇచ్చారు. ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియముద్వహే అని వివాహంలో సంకల్పం చేస్తే ధర్మాచరణ నిమిత్తం ఉపకరించకపోతే
ఆవిడ్ని కూడా పోషిస్తూ ఇంకొక వివాహం చేసుకోమన్నారు, కానీ స్వేచ్ఛగా పురుషుణ్ణి కూడా అనేక వివాహాలు చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇచ్చేదంటే అందరికీ తెలుసున్న విషయం కాబట్టి, మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారు ఒకళ్ళని సంధ్యావందనం చేయమని చెబితే ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ఉద్యోగస్తులు, ఆవిడ పార్కులకు వెళ్ళొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, అంతా అయింది. నేను గంట సేపు సంధ్యావందనం చేస్తానంటే, ఇటువంటి చాదస్త పనులు చేస్తే నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమన్నట్టు ఆయన ఆ భర్త. అంటే ధర్మార్థం వాడు ఉపకరించలేదు కాబట్టి. అంటే మొత్తం మీద పురుషుడు అనేక వివాహాలు చేసుకోవలసి వచ్చు అనే మాట కూడా ధర్మాన్ని నిమిత్తం, వంశాభివృద్ధి నిమిత్తమే చెప్పాడు. మరి పురుషుడిగా జన్మించినందుకు వీడికి ఉన్నటువంటి బాధ్యతల్లో పితృయజ్ఞాదులు చెయ్యాలి అంటే ఔపాసనాజ్ఞావేవ అగ్నోకరణం కరిష్యే. బ్రహ్మచారి కూడా లౌకికాగ్నిలో 12వ రోజు కార్యక్రమాలు చేస్తే సంవత్సరం లోపల లౌకికాగ్ని ఔపాసనాగ్నిలో తండ్రి గారికి హోమాలు చేయడానికి సంవత్సరం మధ్యలో కూడా వివాహం చేయమని కొన్ని వచనాలు ఉన్నాయి. అంటే ఔపాసనాగ్నికి అంత విశేషం. ఔపాసనాగ్ని నిమిత్తం కేవలం శరీరేంద్రియ సుఖముల నిమిత్తమే వివాహం అనేది శాస్త్రం ఒప్పుకోలేదు. అంటే ఏమైంది? అక్కడ కూడా లోకంలో ఉండే ప్రచారం వేరు, ఇక్కడ ఈ విషయం వేరు. ఇలా నాకు టైం చెప్పండి, టైం చెప్తే అందరికీ ముందు చేస్తాను అని మీకు నాకు 45 నిమిషాలు మాట్లాడమని ఆయన కోరారు. నేను ప్రారంభించిందంతా నాకేం, మీరు ఇది నాకు నేను ప్రారంభించింది చూస్తూనే ఉన్నాను. అంచేత ఈ ఇప్పుడు ఎవరు చెప్పాక ఇక్కడ అందరం మనం ఒక కుటుంబం, శాస్త్రి గారి కుటుంబం, శిష్యులు, పరివారాలు. ఇక్కడ ఏమీ మొహమాటాలు లేవు, అందుకోసం మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం ఇక్కడ. అందుచేత ఒక్క పావు గంటలో నేను 7:15 ఉన్నాయి. ఎంతవరకు మరి ఇంకా నేను వాళ్ళు నరసింహమూర్తి గారు నేను చెప్పుకోవాలి, ల్యాప్టాప్లో చెప్పుకుంటాం తర్వాత, ఇంకంతకంటే ఏం చేస్తాం. చేత మొత్తం మీద ఆధునిక కాలంలో వైదిక జీవనం అంటే ఈ ప్రకారంగా ఫండమెంటల్స్ అని మీరు ఇంగ్లీష్లో అనే మూలభూతమైన విషయాలు తెలియకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఉపనయనాది సంస్కారములు ఎందుకు చేసుకుంటున్నామో తెలియని స్థితిలో ఆడంబరంగా చేసుకుంటున్నాము. చివరికి భోజనం చేసేటప్పుడు ప్రాణాహుతులు ఎందుకు పుచ్చుకోవాలో కూడా మనకి తెలియని స్థితిలో మనం ఉన్నాం. తర్వాత ప్రాణాహుతులు పుచ్చుకుంటే అది ప్రాణాగ్నిహోత్రం అని ధర్మశాస్త్రంలో చెప్పాడు. మీరు తతిమా హోమాలు ధూమాలు చేస్తే చేయండి, మానేయండి. ఈ అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అనే వాక్యముల ద్వారా ఆ ప్రాణాహుతులు ప్రాణదేవత్యాహ ఆహుతయ ప్రాణాహుతయ అని కూడా చెప్పారు. ఎందుకు ప్రాణాహుతులు పుచ్చుకోవాలో తెలియదు. తర్వాత మనం ఉత్తరాభోషణ పెట్టి అమృతాభిధానమసి చెప్పి రౌరవే పుణ్య నిలయే పద్మార్పుద నివాసినాం అని నీళ్లు వదులుతున్నాం. ఎందుకు వదులుతున్నామో కొంచెం సంస్కృతం వస్తే తెలుస్తుంది అనుకుంటే మనకు అది కూడా తెలియదు. కాబట్టి దీని గురించి జైల్లో పెట్టినా వాడికి ఆహారాన్ని కల్పించాలి శాస్త్ర ప్రకారం. అలాగే రౌరవాది నరకాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాణులు ఆయా బాధలు పడుతున్నా పరమాత్మ ఆహార కల్పన చెయ్యాలి. కాబట్టి ఈ ఉచ్ఛిష్టోదకం వాళ్ళకి ఆహారంగా చెప్పాడు, అక్షయంగా అవ్వాలి అని. మరి ఇలాంటివన్నీ మనం వదిలేస్తున్నాం. శాస్త్ర ప్రకారం వివాహం ఎందుకు చేసుకోవాలో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ఎందుకు వివాహం చేసుకుంటున్నామో దానివల్ల వచ్చేటటువంటి ధర్మాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అలాగే వేద పండితులకి ఏదైనా దక్షిణ ఇస్తే వాళ్ళని పోషిస్తున్నాం అనుకుంటున్నాం తప్ప ఈ వేదాన్ని గౌరవిస్తున్నందుకు వేద పండితులకి దానం చేస్తున్నందుకు మనకి శ్రేయస్సుని అనుకోవట్లేదు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ ఆధునిక కాలంలో మొట్టమొదట ఈ విషయములను సమగ్రముగా తెలుసుకుంటే మనం సుఖంగా జీవిస్తాము. ఇంకా చిట్ట చివరికి మనుష్య జన్మ యొక్క గొప్పదనం ప్రతివాడు తెలుసుకుంటే కానీ
ఉత్తర క్రియల్లోకి వెళ్ళలేడు వాడు, ఉత్తమ తరగతుల్లోకి వెళ్ళలేడు. దానికోసం జగద్గురువులు చేసినటువంటి ఉపదేశం ఒక్కసారి స్మరించి నేను ఈ ప్రసంగాన్ని ఉపసంహరిస్తాను. ఒక గురువు గారి దగ్గరికి శిష్యులు వెళ్ళారు. చేస్తే శిష్యులు శిష్య విత్తాపహారకా శిష్య చిత్తాపహారకా ఇలాంటి వచనాలన్నీ ఇంకా ఇప్పుడు నేను చేయను. ఆయన ఆ శిష్యుడు యందు వాత్సల్యంతో చెప్పిన మాట ఏమిటి అంటే, మహతా పుణ్యపుణ్యేన క్రీతే యంకాయనౌస్త్వయా పారం దుఃఖో దధేర్గంతుం తరయా వన్నభిద్యతే. ఇది గొప్ప ఉపదేశాన్ని గురువులు శిష్యులకి చేసినటువంటిది. అంటే నాయనా, అసలు నీకు ఈ మనుష్య జన్మ అనేది నీకు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అని అడుగుతున్నారు ఇక్కడ. ఎలా వచ్చింది? మహతా పుణ్యపుణ్యేనా, గొప్పదైనటువంటి పుణ్యాన్ని పుణ్యద్రవ్యంగా పెట్టి నువ్వు సంపాదించుకున్నావు. క్రీత ఇయం కాయనౌస్త్వయ, ఈ శరీరం అనే పడవ. దీనికి పడవని ఎందుకు పేరు పెట్టారండి అంటే, మనం బెలూన్ ధర్మం తీసుకుంటే ఒక చిన్న గడ్డి ముళ్ళు దానికి గుచ్చుకుంటేనే దాంట్లో గాలి వెళ్ళిపోతుంది. మరి నవఛద్రాలు స్వతసిద్ధంగా ఉన్నటువంటి దీంట్లో జీవుడు ఉంటే ఆశ్చర్యం కానీ వెళ్ళిపోతే ఆశ్చర్యం లేదని చెబుతోంది శాస్త్రం. అందుచేత దీన్ని ఎందుకు సంపాదించుకున్నావు? పారం దుఃఖో దధేర్గంతుం, ఈ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి ఈ దుఃఖ సముద్రాన్ని దాటడానికి నువ్వు సంపాదించుకున్నావు. తరయా వన్నభిద్యతే. అందుచేత ఈ వెంటనే నువ్వు ఏం చెయ్యాలో తెలుసుకో, దాంట్లో ఎంతవరకు చేసేమో తెలుసుకో, ఏమి చెయ్యాలో తెలుసుకో. ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తే నువ్వు ఒకట కూర్చుడవుతావు అని ఈ శాస్త్ర సిద్ధాంతాలు నాకు తెలిసిన విధానంలో, మీకు తెలిసిన మీరు అనుకున్నట్టు విధానంలో నేను చెప్పలేకపోయినా మొట్టమొదట మౌలికమైన విషయాలు సర్వులు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి దాంట్లో ఏదైనా దోషాలుంటే పెద్దల్ని క్షమించవలసిందిగా కోరుతూ, ప్రకాష్ శాస్త్రి మహోదయులకి వారి పేరిట ఇంత ఉత్కృష్టమైనటువంటి సభా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు అందరికీ కూడా వారి ఆశీస్సులతోటి ఇతోధికమైన ధర్మశ్రద్ధ కలగాలి అని కోరుకుంటూ విరమిస్తున్నాను. స్వస్తి.